హలో హలో దేవుడు పైనే భారం వేసాం. నువ్వు అయిపోతావు మిష్లిన్ స్టార్ కుక్ అయిపోతావు త్వరలో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఫ్రెష్ ఎపిసోడ్ ఇన్ ఫిలిబెలి. ఈరోజు ఒక కుకింగ్ వ్లాగ్ చేద్దాము. ఇది వచ్చేసి యాపిల్ పై. మేము లాస్ట్ వీక్ ఒక పార్క్కి వెళ్ళామన్నమాట. ఆ పార్క్లో యాపిల్ ట్రీస్ కనిపించాయి. సో వి గాట్ ఫ్యూ యాపిల్స్. ఇవి ఇంకా రైప్ అవ్వలేదు, చిన్నగానే ఉన్నాయి. బట్ చెట్టు నుంచి కోసుకొచ్చిన ఫ్రెష్ యాపిల్స్ కదా. జస్ట్ ఒక చిన్న సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చేద్దాము. ఈ రెసిపీ చేయడం కూడా నాకు ఇదే ఫస్ట్ టైం. సో లెట్స్ డూ ఇట్ టుగెదర్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. ఈ రెసిపీ కోసం ఈ యాపిల్సే కాకుండా నేను కొన్ని స్టోర్ బాట్ యాపిల్స్ కూడా తీసుకొచ్చాను. బికాజ్ ఐ కాంట్ రిలై ఆన్ దీస్ యాపిల్స్ బికాజ్ ఇవి ఎలా ఉంటాయో తెలీదు. ఎందుకంటే అవి ఇంకా రైప్ అవ్వలేదు కదా. ఫస్ట్ మనం పీల్ చేసుకుందాము యాపిల్స్ని. యాపిల్స్ పీల్ చేసుకుని ఇవి టేస్ట్ ఎట్లా ఉన్నాయో చూసి అప్పుడు we can go. Before peeling the apples you need to wash the apples. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టేశాను. లెట్స్ టేస్ట్ వన్ పీస్. They are good. They are good to go. ఫస్ట్ మనం ఈ యాపిల్స్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను 5 సైజ్ పీసెస్లో క్యూబ్స్లా కట్ చేస్తున్నాను. మనం యాపిల్స్ పీల్ చేసుకోవడం అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకుందాము. యాపిల్స్ కట్ చేసుకోవడం అయిపోయింది. మనం చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి షుగర్ అండ్ సినమన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో లెట్స్ డూ దట్. ఇందులోకి నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. మేబీ అరౌండ్ 2.5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. బికాస్ అంత సరిపోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఈవెన్ రెడ్యూస్. ఎందుకంటే యాపిల్లో ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదా. 1 teaspoon ఆఫ్ సినమన్ పౌడర్. నా దగ్గర గ్రౌండ్ సినమన్ పౌడర్ ఆల్రెడీ ఉంది, సో నేను అదే యూజ్ చేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యూ కెన్ రోస్ట్ ద సినమన్ a little bit and add. Now let's mix this together. ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. మీకు ఏదైనా ఆఫీస్ పార్టీస్ కానీ పోట్లక్స్ ఇలా ఉంటాయి కదా, ఆర్ మీ ఇంట్లో ఏదైనా స్మాల్ గెట్ టుగెదర్స్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు. రొటీన్ స్వీట్ రెసిపీస్ కంటే ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది అండ్ కెన్ ఈవెన్ ఎంజాయ్ దిస్ ఎట్ హోమ్. నా ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం కొంచెం దగ్గరగా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి బిఫోర్ బేకింగ్. లెట్స్ డూ దట్. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకున్నాం అండ్ లెట్స్ యాడ్ ఆల్ దిస్ ఇంటూ దిస్ ప్యాన్. కొంచెం యాపిల్స్ మషిగా అయితే చాలు, మరీ మెత్తగా అయిపోకూడదు. సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మళ్ళీ బేక్ చేసుకుంటాం కదా, సో మళ్ళీ అప్పుడు కుక్ అవుతుంది కాబట్టి. అండ్ డోంట్ వరీ, యాపిల్ ఇట్లా కుక్ చేస్తే మీరు వాటర్ ఏం యాడ్ చేయవసరం లేదు. బికాస్ యాపిల్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో అది సరిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు అనమాట దీనికి. ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. ఎక్కువ శ్రమ అవసరం లేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్, లైక్ జస్ట్ 4-5 ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అయిపోతుంది. అండ్ అవర్స్ ఆఫ్ స్టాండింగ్ అవసరం లేదు, ముందుగా ప్రెప్ కూడా ఏం అవసరం లేదు. లెట్స్ లీవ్ దిస్ ఫర్ అబౌట్ 10 minutes ఆన్ ది స్టవ్ అండ్ లెట్స్ టేక్ సమ్ రెస్ట్. 10 minutes బ్రేక్. మీరు చూడొచ్చు ఇందులో వాటర్, యాపిల్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు మిక్స్ దిస్. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి. ఇఫ్ యూ లైక్ యూ కెన్ ఈవెన్ యాడ్ బటర్. మీరు ముందే బటర్ వేసుకొని కూడా ఇవి ఫ్రై చేసుకోవచ్చు. ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. దీన్ని లెట్స్
దీన్ని కొంచెం కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. అండ్ ఈలోపు మనమైతే పేస్ట్రీని అసెంబుల్ చేద్దాం. ఈలోపు మనం పాలు కొద్దిగా హీట్ చేసుకుందాము. దానికోసం నేను ఇట్లా కొంచెం పాలు తీసుకుని మైక్రోవేవ్లో పెడుతున్నాను. జనరల్గా దీనిపైన ఎగ్ వాష్ చేయాలి, కాకపోతే వెజిటేరియన్ వర్షన్ చేద్దాము అన్నట్టు నేను మిల్క్ తీసుకున్నాను అనమాట. సో పేస్ట్రీ పైన మనం మిల్క్ వాష్ చేయాలి. అండ్ నేను ఈ రెసిపీ కోసం పఫ్ షీట్స్ తెచ్చుకున్నాను. ఇది కూడా కంప్లీట్లీ వీగన్. ఇఫ్ యూ వాంట్ మీరు ఇది కూడా మీ ఓన్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఈజీగా చేసుకోవాలి అంటే స్టోర్ బాట్ తెచ్చుకుంటే ఈజీగా అయిపోతుంది కదా అన్నట్టు నేను స్టోర్ బాట్ తెచ్చుకున్నాను. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైం. నాకు రేపు ఒక చిన్న ఈవెంట్ ఉంది, గ్యాదరింగ్, దానికి వెళ్ళాలి. దానికోసం నేను చేస్తున్నాను అనమాట ఈ రెసిపీ. సో కంప్లీట్గా వెజిటేరియన్ వర్షన్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ ఇదే రెసిపీని మీరు యాపిల్ని రీప్లేస్ చేస్తూ చికెన్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇట్ బికమ్స్ అ సేవరీ పేస్ట్రీ. చికెన్ పై అని అంటారు కదా, సో అలా అవుతుంది. అది కూడా మీకు కావాలంటే డూ లెట్ మీ నో. ఐ విల్ షేర్ దట్ రెసిపీ విత్ యూ. Now let's put everything together. Before that మనం ముందు ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాము. at 180 degrees Celsius 10 minutes ప్రీహీట్ చేసుకుంటే ఇట్స్ పర్ఫెక్ట్. మీరు ఈ రెసిపీ కోసం ఏదైనా అవెన్ ప్రూఫ్ మౌల్డ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు, మీ దగ్గర అవైలబుల్గా ఉన్నది. నా దగ్గర ఇది ఉంది, సో నేను దీనికి సరిపడా చేస్తున్నాను. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్. ఈ షీట్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ యూ కెన్ స్ప్రెడ్ దిస్. దీన్ని కంప్లీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి మీ మౌల్డ్ అంతా, సో దట్ ఏది బయటకి రాకుండా ఉంటుంది. సో లెట్స్ యాడ్ అవర్ యాపిల్ మిక్చర్ ఆన్టు దిస్. ఇది మొత్తం పాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం ఇవి లేయర్ చేయాలన్నమాట, ఈ షీట్. దానికోసం మనం ఫస్ట్ దీన్ని కట్ చేసుకుందాము. ట్రై టు కట్ ఎవ్రీథింగ్ ఇన్ ఈక్వల్ సైజ్ పీసెస్. Now the first part. Done with the part. I hope it comes. It looks so ugly. ఈ పార్ట్ కొంచెం టఫ్గా ఉంటుంది. అండ్ ఫర్ నౌ ఇట్ మే లుక్ అగ్లీ, బట్ ఇది బేక్ అయిన తర్వాత ఇట్ విల్ టేస్ట్ డెలిషియస్. డోంట్ ఫర్గెట్ టు పించ్ ది సైడ్స్, లేకపోతే అది వచ్చేస్తుంది అనమాట బేక్ అవుతున్నప్పుడు. ఎక్సెస్ని ఇట్లా రిమూవ్ చేసేస్తున్నాను. నౌ వీఆర్ డన్ విత్ ద అసెంబ్లీ. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పడేద్దాం, దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు లైట్గా దీన్ని మనం మిల్క్ వాష్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం మన ఓవెన్ని ప్రీహీట్ చేసాము, 10 minutes అయిపోయింది. ఇది ఆల్ టుగెదర్ ఒక 60 minutes పెట్టాలి. ఎందుకంటే మనం 180 degrees Celsiusలో 60 minutes మనం దీన్ని బేక్ చేసుకుంటే దెన్ మన యాపిల్ పై రెడీ అయిపోతుంది. ఇది ఫినిష్ అవ్వడానికి ఎలాగో 1 hour టైం పడుతుంది. సో లెట్స్ టేక్ అ బ్రేక్, అ లాంగ్ బ్రేక్. బాయ్. మన యాపిల్ పై కూడా అయిపోయింది. సో దాన్ని ఓవెన్లోంచి బయటికి తీద్దాం రండి. లెట్స్ చెక్ హౌ ఇట్ ఈస్. దీంట్లో మనం శ్రమ పడేది చాలా తక్కువ అండ్ ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ టు ట్రై దిస్ రెసిపీ అండ్ లెట్ మీ నో హౌ యూ లైక్ ఇట్. అండ్ దీన్ని కొంచెం చల్లారిన తర్వాత తిందాము.
ఇది చల్లగా ఉన్నప్పుడైనా తినొచ్చు, వేడిగా ఉన్నప్పుడైనా తినొచ్చు. ఇట్స్ యువర్ చాయిస్. నేనైతే కొంచెం చల్లగా అయ్యాక తింటాను, బికాజ్ వేడివేడిగా తింటే టేస్ట్ తెలియదు కాబట్టి. కమాన్, దీన్ని కట్ చేద్దాం రండి. Now let's call our critic to taste this. Come on. హలో. Looks nice. Nice. దేవుడు పైనే భారం వేశాం. భగవంతుడా. నిజంగా బాగుంది. ఫుల్గా యాపిల్ పెయింట్ ఇదేనా? వెరీ నైస్. Yeah, thank you. నువ్వు అయిపోతావు, మిష్లిన్ స్టార్ కుక్ అయిపోతావు త్వరలోనే. Philly approved. We hope you like this video. If you like this video, please do like, share and subscribe to our channel and follow us on Instagram. See you in the next video. Until then, it's bye from Philly Belly.